హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2024 నవంబర్ 26వ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. హోజాగిరి జానపద నృత్యం ఏ తెగకు సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ రియాంగ్. బ్రూ అని కూడా పిలువబడే రియాంగ్ కమ్యూనిటీ హోజాగిరి రోజున త్రిపురలో తమ సాంప్రదాయ నృత్యాన్ని జరుపుకుంటూ సెలవు ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్రిపురలో రియాంగ్స్ రెండవ అతిపెద్ద గిరిజన సంఘము మరియు రాష్ట్రంలోని ఏకైక ప్రత్యేకించి హాని కలిగించే గిరిజన సమూహము. వారు త్రిపుర, మిజోరాం మరియు అస్సాంలలో 18,880 జనాభాతో కనిపిస్తారు. రియాంగ్లు తమ మూలాలను మయన్మార్లోని షాన్ రాష్ట్రంలో గుర్తించారు మరియు వివిధ అలలలో త్రిపురకు వలస వచ్చారు. నెక్స్ట్ వన్ చూద్దాం. వార్తల్లో కనిపించే క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ ఏ రాష్ట్రంలో ఉద్భవించింది? కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక. మంకీ ఫీవర్ అని కూడా పిలువబడే క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ని నివారించడానికి చిక్కమగళూరు ఆరోగ్య అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. కేఎఫ్డి అనేది 1957లో కర్ణాటకలోని క్యాసనూర్ ఫారెస్ట్లో మొదటిసారిగా నివేదించబడిన టిక్ బర్న్ వైరల్ హెమరేజిక్ వ్యాధి. ఈ వ్యాధి టిక్ బర్న్ ఎన్సెఫాలిటిస్ కాంప్లెక్స్లో భాగమైన క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్ వల్ల వస్తుంది. ఈ టిక్ కాటు ద్వారా లేదా సోకిన జంతువులతో, ముఖ్యంగా కోతులతో సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది, కానీ మనుషుల మధ్య కాదు. లక్షణాలు అధిక జ్వరం, వికారం, విరోచనాలు మరియు కొన్నిసార్లు నరాల లేదా రక్తస్రావం సమస్యలు. 5 నుండి 10% మరణ రేటుతో ఎటువంటి నివారణ లేదు. నెక్స్ట్ వన్ చూద్దాం. పెద్ద సైజు వయోజన యాంట్లియాన్ పాల్పరెస్ కాంట్రియాస్ ఇటీవల ఎక్కడ కనిపించింది? సారీ అండి, మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. పెద్ద సైజు వయోజన యాంట్లియాన్ పాల్పరెస్ కాంట్రారియాస్ ఇటీవల ఎక్కడ కనిపించింది? కరెక్ట్ ఆన్సర్ సారీ అండి తమిళనాడు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ క్యాంపస్లో తమిళనాడులో మొదటిసారిగా ఒక డ్రాగన్ ఫ్లైని పోలి ఉండే పాల్పరెస్ కాంట్రారియాస్ అనే పెద్ద యాంట్లియాన్లను పరిశోధకులు గుర్తించారు. యాంట్లియాన్లు న్యూరోఫెస్ట్ మరియు కుటుంబానికి చెందిన మెర్మెలియాంటిడేస్కు చెందినవి. ఇవి ఇసుక గుంటలలో చీమలను బంధించి దోపిడీ లార్వాలతో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా పొడి ఇసుక ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇవి పగటిపూటగా కూడా గుర్తించడం కష్టం, కానీ రాత్రిపూట లైట్ల దగ్గర కనిపిస్తాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. లింగ ఆధారిత హింసను తొలగించడానికి భారతదేశంలో ప్రారంభించబడిన ప్రచారం పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ అబ్ కోయి బహనా నహీ. నవంబర్ 25న ప్రారంభించబడిన అబ్ కోయి బహనా నహీ ప్రచారం భారతదేశంలో లింగ ఆధారిత హింసను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలతో కూడిన సహకార ప్రయత్నము. దీనికి యుఎన్ మహిళా మద్దతు ఉంది. లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా 16 రోజుల క్రియాశీలతతో సమానంగా ప్రచార జాతీయ శూన్య సహనం వైఖరిని నెగ్గి చెబుతుంది మరియు మహిళలు మరియు బాలికలపై హింసలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాల్సిన తక్షణ అవసరాన్ని నొక్కి చెప్పడంతో పాటు అన్ని వాటాదారుల నుండి జవాబుదారీతనం కోసం పిలుపునిచ్చింది. నెక్స్ట్ వన్ చూద్దాం. వార్తల్లో కనిపించిన డాంగ్ ఫెంగ్ 100 ఏ దేశానికి చెందిన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి? కరెక్ట్ ఆన్సర్ చైనా తన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి DF-100 పరిధిని పెంచింది. ఇది అక్టోబర్ 1, 2019న చైనా 70వ జాతీయ దినోత్సవం ఫర్డే సందర్భంగా ప్రవేశపెట్టబడింది. DF-100 భూ ఆధారిత మౌలిక సదుపాయాలు, బంకర్లు మరియు పెద్ద యుద్ధ నౌకలతో సహా విభిన్న లక్ష్యాలపై ఖచ్చితమైన దాడుల కోసం రూపొందించబడింది. ఇది 3,000 నుండి 4,000 కిలోమీటర్ల పరిధి కలిగిన భూ ఆధారిత వ్యవస్థ మరియు బాంబర్ల నుండి కూడా ప్రయోగించవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సుభద్ర యోజన అనేది ఏ రాష్ట్రంలో అతిపెద్ద మహిళా కేంద్రీకృత పథకం? కరెక్ట్ ఆన్సర్ ఒరిస్సా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన
సుభద్ర యోజన ఒడిశాలోని 21 నుండి 60 ఏళ్ల వయసు గల అర్హులైన మహిళలకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి లబ్ధిదారుడికి 5 ఏళ్లలో 50,000 అందజేస్తారు. వార్షిక వాయిదాలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయబడతాయి. ప్రస్తుత దశలోని 80 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతారని అంచనా వేస్తున్నారు. మహిళల సాధికారత మరియు వారి ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ఈ పథకం రూపొందించబడింది. భువనేశ్వర్లో ప్రారంభించబడింది. ఇది మహిళా సంక్షేమం మరియు ఆర్థిక చేరికకు ఒడిశా ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశము ఏటా ఏ రోజున రాజ్యాంగ దినోత్సవము లేదా సంవిధాన్ దివాస్ను జరుపుకుంటుంది? కరెక్ట్ ఆన్సర్ నవంబర్ 26. భారతదేశము 1949లో రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివాస్ను జరుపుకుంటుంది. ఈ చారిత్రాత్మక దినము న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము మరియు సౌభ్రతత్వము విలువలకు నివాళి. ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాది. 2024లో దేశము 75వ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటుంది. గణతంత్రానికి మార్గనిర్దేశం చేసి పరివర్తన ప్రయాణం మరియు ఆదర్శాలను గౌరవిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. మాల్దీవులకు హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ బాలసుబ్రమణియన్. 1998 బ్యాచ్కి చెందిన విశిష్ట ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి అయిన బాలసుబ్రమణియన్ రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్కు తదుపరి భారత హై కమిషనర్గా నియమితులయ్యారు. కీలక గ్లోబల్ పోస్టింగ్స్లో విస్తృతమైన దౌత్య అనుభవంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో కీలకమైన భాగస్వామ్యమైన మాల్దీవులతో సంబంధాలను బలోపేతం చేయడంపై భారతదేశం యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతను ఆయన నియామకం నొక్కి చెబుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. వృద్ధాప్య పెన్షన్ పథకం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వము పోర్టల్ను ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఢిల్లీ. ఢిల్లీ ప్రభుత్వము వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని విస్తరించి మరో 80,000 మంది వృద్ధులకు లబ్ధి చేకూర్చగా మొత్తం లబ్ధిదారుల సంఖ్యను 5.3 లక్షలకు పెంచింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ప్రభుత్వము సామాజిక సంక్షేమంపై తన నిబద్ధతను ఆవిష్కరించిందని మరియు దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడానికి ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ కొత్త పథకం పెన్షన్ పంపిణీ ప్రక్రియను సరళీకృతం చేయడం, మరింత మంది వృద్ధులకు లబ్ధి చేకూర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రతి సంవత్సరం ఏ రోజున జాతీయ పాల దినోత్సవాన్ని జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ నవంబర్ 26. దేశం యొక్క అభివృద్ధిలో పాలు మరియు పాడి పరిశ్రమ యొక్క అపారమైన సహకారాన్ని గుర్తించడానికి భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడిగా పిలువబడే డాక్టర్ వర్గీస్ కురియన్ జన్మదినాన్ని సూచిస్తుంది. డాక్టర్ కురియన్ యొక్క విప్లవాత్మక కార్యక్రమాలు భారతదేశాన్ని ప్రపంచంలోని అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మార్చడంలో సహాయపడ్డాయి. ఈరోజు కేవలం డాక్టర్ కురియన్ వారసత్వానికి నివాళి కాదు, గ్రామీణ భారతదేశానికి ఒక ముఖ్యమైన పోషక వనరుగా మరియు ఆర్థిక శక్తి కేంద్రంగా పాలన జరుపుకుంటారు.